అదే బీసీ ఉద్యమం గురించి మాట్లాడడానికి ఫోన్ చేసినాను. ఒక 5 నిమిషాలు మాట్లాడగలుగుతారా? చెప్పు చెప్పు. అదే మీరు కవితకు మద్దతు తెలపడాన్ని నిజంగా తెలంగాణ ప్రజలు కొంచెం నువ్వు చూసినావా కవితకు మద్దతు అని చెప్పడం? మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా అన్న. ఇప్పుడు కవితకు ఏమని చెప్పి నిన్నవా నువ్వు? మీరు బీసీ సంఘాలు మద్దతు తెలపాలని మీరు చెప్పారు కదన్న. చెప్పాలి. ఏడిన్నవి ఎక్కడిన్నవి చూపెట్టబట్టి. లేదు రైల్ రోకోకు మీరు ఏది బీసీ ఉద్యమం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. బీసీ ఉద్యమం అనగానే నిజంగా ఒక పేరు గుర్తుకొస్తుంది అందరికీ. దాదాపుగా ఆర్ కృష్ణన్ అంటే ఒక బీసీల హక్కుల గురించి, బీసీల గురించి కొట్లాడిన వ్యక్తి. బీసీల ఫీజు రియంబర్స్మెంట్ గురించి, అలాగే చిన్నపిల్లల హాస్టల్ విద్యార్థుల గురించి, అంటే హాస్టల్ విద్యార్థుల గురించి కొట్లాడిన నేపథ్యం మనకు గుర్తుకొస్తుంది. చాలామంది అరే బీసీ నాయకుడు చాలామంది కొట్లాడు అంటే రాజ్యాధికారం కోసం ఎప్పుడు కూడా కొట్లాడలే ఆర్ కృష్ణన్. ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి, విద్యార్థుల హాస్టళ్ళ గురించి, బీసీ వెల్ఫేర్ ఈ దీనికి సంబంధించి హాస్టల్స్ గురించి, ఫుడ్ గురించి వీళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన ప్రాధాన్యత ఇస్తలేరని ఈ నేపథ్యం కొట్లాడిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణన్ అంటే చాలా సీనియర్ నేత. బీసీ నాయకులు అంటే ఆర్ కృష్ణనే గుర్తుకొస్తారు. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఆర్ కృష్ణన్ అంటే ఒక గుర్తుకొస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆర్ కృష్ణన్ పైన. ఆరోపణలు అచ్చుడేంది, అది వాస్తవమే అనిపించిన నేపథ్యం కనబడుతూ ఉన్నది. తెలంగాణలో నిజంగా బీసీ ఉద్యమం సరే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత, తీర్మార్ మల్లన్న ఎంట్రీ ముందు, తీర్మార్ మల్లన్న ఎంట్రీ తర్వాత అనే విధంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజకీయం. ముఖ్యంగా బీసీ నాయకులను ప్రతి ఒక్కరు కూడా దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ నాయకులకు బీసీ అనే పదం లేకుండా రాజకీయం నడుస్తలేదంటే ఒకసారి అర్థం చేసుకోరు. తెలంగాణలో మరొక తెలంగాణ ఉద్యమాన్ని పోలిన బీసీ ఉద్యమం తెలంగాణలో స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. తీవ్రంగా అంటే తీవ్రంగా ఒక సునామీ వచ్చే ముందు ఒక సైలెంట్ వాతావరణం ఎట్లా ఉంటుంది, నిజంగా ఈ బీసీలకు పెద్దపీట వేయకపోతే ఈ రాజకీయ పార్టీలను బొందబెట్టే అంత ఒక రకంగా సునామీ లెక్క వస్తూ ఉన్నది. ఒక వాతావరణం నెలకొన్నది. ఈ నెలకొన్న నేపథ్యంలో ఆర్ కృష్ణన్ కొన్ని అసలు ఎట్లా అంటే ఆ చిన్నపిల్లగాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు చాక్లెట్ల కోసమో, దానికోసమో, దీనికోసమో పర్థం లేని మాటలు మాట్లాడుతూ చూసినాం. ఆర్ కృష్ణన్ కూడా ఈ మధ్యకాలంలో అట్నే మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఏదేమైనప్పటికీ బీసీ నాయకులు అందరినీ కలుపుకపోయే ఒక వ్యక్తి. బీసీ నాయకులు ఈ దారిలే కాదు, సరే ఆయనే కొట్లాడి ఇప్పటికిప్పుడు నిజంగా బీసీ రాజ్యాధికారం కోసం ధర్నాలు చేసి అది చేసి ఇది చేస్తారంటే సరే ఆయన చేసిన కాడికి చాలు. కానీ విషయం ఏంటంటే ఆయనకు ఏజ్ కూడా దగ్గర పడ్డది. ఏజ్ కూడా పాపం ఏజ్ బాగానే ఉన్నది. బీసీ ఉద్యమాలు చేసింది చాలు. కానీ తను తీసుకునే నిర్ణయాలు కొన్ని బీసీ ప్రజల తలకాయలు తాకట్టు పెట్టే విధంగా ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు ఒక పెద్దన్నగా ఉండాల్సిన ఆర్ కృష్ణన్న బీసీలకు ఒక జాగ్రత్తలు ఇట్లా కాదు, ఇట్లా పోతే బీసీ రాజ్యాధికారం వస్తుందని చెప్పాల్సిన ఆర్ కృష్ణన్న కొన్ని నిర్ణయాల వల్ల బీసీలను వెనుకకు నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని తెలంగాణ ప్రజల్లో ఒక ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో, ఆరోపణలు కాదు నిజమే అనుకుంటున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూసినాం రైలు రోకో చేస్తానది కవితక్క. కల్వకుంట్ల కవితకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏముందని తెలంగాణ ప్రజలు అంటున్న నేపథ్యం. నేను సంవత్సరంన్నర నుంచి బీసీ ఉద్యమం చేస్తున్నానని డాంబికాలు కొడుతున్నది. ఆమె 5 నెలలు దాదాపుగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 5 నెలలు జైల్లోనే ఉన్నది. జైలు ఉంటే ఎవడు పట్టించుకోలే, బెయిల్ వస్తుందా రాదన్న పరిస్థితిలో కల్వకుంట్ల కవితక్క ఉన్న నేపథ్యం మనం చూసినాం. ఈ మాత్రం తెలియకుండా ఆర్ కృష్ణన్ నిజంగా గత పాలకుల్లో కూడా కొన్ని మిస్టేక్ చేసింది. ఏంటంటే అటు బీసీ నాయకుడు ఈటల రాజేందర్ను బయటకు గెంటేసిన నేపథ్యంలో అప్పుడు పోయి ఆర్ కృష్ణన్ అక్కడ బీసీ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి బీసీ సంఘాలు అందరూ ఈటల రాజేందర్ కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలని ఆ ప్రెస్ మీట్ ద్వారా కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే ప్రెస్ మీట్ ప్రతి ఆర్ కృష్ణన్ ఒక ప్రెస్ మీట్ పెట్టినంటే ప్రతి దానికి కొంచెం ప్యాకేజ్ ఉంటుంది, ఎంతో కొంత ప్యాకేజ్ ఉంటుంది. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే బీసీ ఉద్యమం ముంగడికి పోతలేదని కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఆర్ కృష్ణన్ మీద. అప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు బీసీ ఉద్యమం తెలంగాణలో అంత పెద్దగా లేదు. బీసీలు కూడా పార్టీల కోసం కొట్లాడుతున్నారు తప్పితే అప్పుడు బీసీలో రాజ్యాధికారం రావాలని కొట్లాడతలేదు. ఇప్పుడున్న నేపథ్యం అప్పుడు పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు అంటే లైట్ తీసుకున్నారు, అంత పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో బీసీ ఉద్యమం ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మారిన తర్వాత ఇప్పుడు తీసుకునే నిర్ణయం అంటే నిజంగా ఒక బీసీ నాయకుడు ఎవరైనా ప్రజలు ఎందుకు నమ్ముతారు? బలంగా మా గురించి కొట్లాడగలుగుతాడా, బలంగా మా గురించి మాట్లాడగలుగుతాడా, ఒక ప్యాకేజీలకు బెండై మంత్రి పదవులకు లేకపోతే ఆ పదవులకు ఈ పదవులకు బెండై మమ్మల్ని ఎక్కడ తాకట్టు పెట్టడాని ఈ కింద వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు. ఎవరు కానీ ఒక నాయకుడు నమ్మాలంటే ఎందుకు నమ్ముతారు? బలంగా మా కోసం కొట్లాడటోడు కావాలి, మా తలకాయలు తాకట్టు పెట్టి మంత్రి పదవులో లేకపోతే ఎమ్మెల్యే పదవిలో బీ ఫామ్లో ఆ ఫాము ఈ ఫామ్ కోసం తాకట్టు పెట్టాడు మాకు అవసరం లేదు. ఎందుకంటే మా బతుకులాగమైతే ప్రజలు ఆలోచించేది అదే, కింద తిరిగే నాయకులు కూడా ఆలోచించేది నాయ. ఇప్పుడు ఎవరైనా కానీ తీర్మార్ మల్లన్న కానీ ఇంకెవరు కానీ బీసీ నాయకులు ఆర్ కృష్ణన్ కానీ ఏ నాయకుడు అని నాయకుడిని నమ్మాలంటే ఏం చేయాలి? ప్రజలు నమ్మే విధంగా దేని కూడా బెండ్ కాకుండా పార్టీలకు అతీతంగా ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులు కావాలి. సరే ఆర్ కృష్ణన్ అంటే అంతకుముందు అలా వైఎస్ఆర్సీపీలో
రాజ్యసభ సభ్యుడు తీసుకున్నాడు, మళ్ళీ దానికి రాజీనామా చేసి మరి ఇళ్ళకి ఎందుకు వచ్చిండు, మరి బీజేపీ పార్టీ ఏం ఆఫర్ చేసిందని విషయం పక్కకెడితే, సరే అనేది ఏజ్ అయిపోయింది, ఎంతో కొంత నేను ప్రజల కోసం కొట్లాడినా, బీసీ ప్రజల కోసం కొట్లాడినా, పదవులు అనుభవించాలి కాబట్టి అనుభవిస్తున్నా అనుకుందాం. కానీ తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత బీసీ రాజ్యాధికారం అక్కడ మెడల వంచి తీసుకురావాల్సింది పోయి అక్కడ నిజంగా కేంద్రంలో ఉన్న ఇప్పుడు కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది. నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ రఘునందన్ రావేమో కవితకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏందని అదే బీజేపీ నాయకుడు అంటాడు. అదే బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఈయన ఆర్ కృష్ణ గారు ఈయన రైలు రోకోకు మద్దతు ఇవ్వాలి, ఏది కవితకు రైలు రోకోకు మద్దతు ఇవ్వాలి, బీసీలందరూ ఈ బీసీ సంఘ నాయకులందరూ కలిసి కవితకు మద్దతు ఇవ్వాలంటా ఉన్నారు. మరి దీని వెనుక మర్మం ఏంటిది? ఒకసారి మనం ఆర్ కృష్ణకి నిజంగా వాళ్ళ వీళ్ళ గాదిగా ఆర్ కృష్ణకే ఫోన్ చేద్దాం. నిజంగా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా అసెంబ్లీలో బైకాట్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి అయిన కల్వకుంట్ల కవిత గారికి మద్దతు తెలపడానికి కారణం ఏంది? ఒకసారి ఆర్ కృష్ణకి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ కృష్ణ మద్దతు తెలిపే ముందు కనీసం ఒక మాట అంటే ఒక మాట, స్థానిక ఎన్నికలలో బీసీలకు ఉన్న 33% రిజర్వేషన్ను 23% కుదించి ఎందుకు కుదించినామని ఒక మాట ఎందుకు అడగలేకపోయిండు? ఈ క్వశ్చన్ అడగడానికే ఒక బీసీ బిడ్డగా, నిజంగా ఒక బీసీల తరఫున బీసీ బిడ్డగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. దయచేసి ఆర్ కృష్ణ ఒకసారి ఫోన్లో ఆడదా, మరి ఏం చేస్తాడన్నా చూడాలి. హలో హలో కృష్ణ నమస్తే. నమస్తే అన్న, మాది కరీంనగర్ అన్న. చెప్పు బ్రదర్. అదే బీసీ ఉద్యమం గురించి మాట్లాడడానికి ఫోన్ చేసినాను. ఒక 5 నిమిషాలు మాట్లాడగలుగుతారా? చెప్పు. అదే మీరు కవితకు మద్దతు తెలపడాన్ని నిజంగా తెలంగాణ ప్రజలు కొంచెం నువ్వు చూసినావా కవితకు మద్దతు అని చెప్పడం? మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా అన్న, ఇప్పుడు కవితకు ఏమని చెప్పి నిన్నవా నువ్వు? మీరు బీసీ సంఘాలు మద్దతు తెలపాలని మీరు చెప్పారు కదన్న. చెప్పాలి, ఏడినవి ఎక్కడిన్నవి చూపెట్ట ఒకటి. లేదు రైలు రోకోకు మీరు ఏది బీసీ ఉద్యమం మాట్లాడతావు, ఎక్కడ మాట్లాడతావు పెద్దగా స్టైల్ గా? లేదన్న, మీరు చెప్పారు కదన్న. ఏం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నా, మీరు చెప్పారు కదన్న. మీరు నీకు చూసింది చెప్పు, నాకు ఇక్కడ పంపిస్తుందాం. ఇప్పుడు బీసీ సంఘ నాయకులు బీసీలందరూ కలిసి కవితక్క రైలు రోకోకు మద్దతు ఇవ్వాలని చెప్పింది మీరా కాదా? పేపర్లో వచ్చిందా, ఎక్కడ టీవీలో వచ్చిందా? పేపర్లో వచ్చింది కాదన్న, మీ గుండెల మీద చేసుకొని చెప్పారు మీరు కవితకు మద్దతు తెలపాలని ప్రెస్ మీట్ పెట్టింది కదా. అమాయకుడు నేను కాదన్న, ఇప్పుడు మేము తరతరాలుగా నష్టపోతున్నామన్న. ఒక బీసీ బిడ్డగా అడిగే హక్కు నాకు ఉన్నది. దాదాపు ఉద్యమంలో పాల్గొంటున్నామని మిమ్మల్ని నమ్మి మీ వెనుక నడుస్తున్నామన్నా. ఆ మాట కూడా మాట్లాడేదాన్ని వచ్చి క్యాజువల్ గా కొన్ని సలహాలు అడగడానికి వచ్చింది. అదే అన్న, ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా అసెంబ్లీలో బైకాట్ ఎందుకు చేశారని ఎందుకు అడగలేదు మీరు ఆ రోజు? మరి ఆమెకు ఏం సలహా చెప్పినా ఇది సెంట్రల్ మీద కొట్లాట కాదు, స్టేట్ లో కొట్లాడాలని చెప్పిన. లేదన్న, అదే మరి బీసీ ఉద్యమానికి ఒక దొరబిడ్డకి ఏం సంబంధం అని ఎందుకు అడగలేదు? అసలు బీసీ ఉద్యమానికి మీకే సంబంధం అని ఎందుకు అడగలేదు? వాదనను రెచ్చగొట్టమని ఎవరు బీసీ వాదన రెచ్చగొడితే వాళ్ళందరికీ నేను రెచ్చగొట్టమనే చెప్తా. రెచ్చగొట్ట మీరు మద్దతు తెలిపారు కదా బీసీ ఉద్యమానికి కవితకి ఏం సంబంధం? ఏదో అబద్ధాలను నువ్వు మళ్ళా చెప్తున్నావు. లేదన్నా, నేను మాటలు దొంగ అన్నట్టు నేను అబద్ధాన్ని చెప్పడం లేదన్నా. మీరు ఎందుకంటే గతంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ 33% ఉన్నదాన్ని మద్దతు కాదు కదా, ఆమెనే మద్దతు అడగలే. ఎవరు? కవిత. లేదు, మీరు మద్దతు అడిగినట్టు పేపర్లో వచ్చింది. మీరు బీసీ సంఘ నాయకులందరూ కూడా సపోర్ట్ చేయాలన్నట్టు కూడా పేపర్లో వచ్చింది. ఒకటే అన్న, మీరు గుండెల మీద చేసుకొని చెప్పారు, మీరు చెప్పలేదా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పారు, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా. మీరు బీసీ సంఘాలు అందరూ కలిసి కవితక్క రైలు రోకోకు మద్దతు తెలపాలని మీరు అడగలేదా? ఆమె వచ్చి అడుగుతా, ఆమెనే అడగలే. మీరు అడగలే, గుండెల మీద చేసుకొని చెప్పారు. ఈ మాట బీసీ ప్రజల సాక్షిగా చెప్తున్నాను చెప్పండి. గుండె మీద నేను అడిగేట మనిషివా నువ్వు? నేను మనిషిని కాకపోవచ్చు, నేను ఒక బీసీ బిడ్డగా నా తలకాయలు నా ప్రజల నువ్వు ఆడ రూమ్ లో కూర్చొని గప్పాలు కొడితే అయిపోయినా? గప్పాలు కొట్టుడు కాదన్నా. ఇప్పుడు ఈ హాస్టల్ గురుకులాలు మీరు చేసిరని అంటున్నా. మీరు బీసీ ఉద్యమాలు చేయలే, బీసీ నాయకులు కాదంటున్నా. మీరు చేసినాము, మిమ్మల్ని నమ్మినాము. కానీ ఇప్పుడు బీసీ ఉద్యమం తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున లేస్తా ఉన్న నేపథ్యంలో ఒక దొరబిడ్డకు మీరు మద్దతు తెలుపడిందని నేను అంటున్నా. ఇప్పుడు మద్దతు లేదు, దొరలకు మద్దతు లేదు. గతంలో 33% రిజర్వేషన్ 23% తీసుకొచ్చింది కదా, ఆ విషయం ఎందుకు అడగలేదు అంటున్నా. అవన్నీ కాదు, అవన్నీ నువ్వు కొట్లాడవలసింది 42 నువ్వు కొట్లాడుతూ వచ్చిందా, మేము కొట్లాడుతున్నామా? 42 ఎవరైనా కొట్లాడాల్సింది. ఇప్పుడు మేము మద్దతు తెలుపుతున్నాం కదా, మేము మద్దతు తెలుపుతూ ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నాం కదా. మాట్లాడతావు ఎవడు అవరాగా నువ్వు ఏదో చెప్పి పదే అని చెప్తే నువ్వు దాన్ని నమ్మి నాతో మాట్లాడతావు. అంటే మీరు నిజంగా కవితకు మద్దతు తెలపలేదా? కవితకు మద్దతు తెలపలే మీరు?
చెప్పలేదు, మద్దతు కాదు కదా, టీవీ చూడని ఒకసారి ఆ, తీసి చూసుకొని దాడికి. అంటే మీరు చెప్పలేదా నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పురాను ఒకసారి. ఏం మాట్లాడతావు మళ్ళా, నేను చెప్తుంటే ఒక దిక్కు ఆ, నువ్వు కావాలి. దయచేసి నేను చెప్తా, ఇప్పుడు చెప్తున్నాను ఒక విషయం అన్న. తెలంగాణ ఉద్యమం ఇన్ని రోజులు ఒక లెక్క అన్న, ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పోలిన బీసీ ఉద్యమం తెలంగాణ నడుస్తా ఉన్నది. బీసీ ఉద్యమం ఇంత సైడ్ లైన్ పోవడానికి కూడా నేను ఒప్పుకోను. నేను ఆమెకు మద్దతు లేదు, మీరు దొరబిడ్డకు ఇప్పుడు మీరు దొరబిడ్డకు మద్దతు తెలపడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరగడం వల్లనే ఇక్కడ సైడ్ ట్రాక్ అయిపోతుంది అని బీసీ ప్రజలు అనుకుంటున్నారు. గట్లా ఎట్లా అనుకుంటారు బీసీ ప్రజలు? మీరు దొరబిడ్డకు ఇప్పుడు కవితక్క మీ వెనుక నడవాలన్నా, కవితక్క బీసీ బిడ్డ అయినా మీ వెనుక నడవాలి. మీ మద్దతు సెంట్రల్ మీద కాదు స్టేట్ మీద కొట్లాడని చెప్పిన. సెంట్రల్ మీరే ఉన్నారు కదా మరి. సెంట్రల్ లా కాదు కదా, ఇప్పుడు నీకు కూడా తెలియదు సబ్జెక్టు. సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు సెంట్రల్ మీరే ఉన్నారు కదా. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు మీరే, ఒక బీజేపీ నేతగా రాజ్యసభ సభ్యుడు మీరే. మీరు సెంట్రల్ మీద కొట్లాడమని ఎట్లా చెప్తారు? ప్రకారము B6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్ డిసైడ్ చేయాలి. అదే మీరు చెప్తున్నారు, మళ్ళీ సెంట్రల్ మీద కొట్లాడమని చెప్పిన అంటారు కదా మీరు. సెంట్రల్ మీద వద్దు అని చెప్పిన, స్టేట్ మీద కొట్టాడు, స్టేట్ మీద కొట్లాడమని చెప్పిన. ఇప్పుడు మీ బీజేపీకి సంబంధించిన నాయకులే కవితక్కకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏముందని మాట్లాడుతున్న నేపథ్యంలో కవితక్కతో బీసీ ఉద్యమం కొన్ని వద్దని నేను చెప్పాను ఆమెకు. ఎవరు కొట్లాడితే కూడా బీసీ వాదం పెరగాలి, దాన్ని బీసీ వయసు రేజ్ చేస్తే వద్దని నేను ఆ మాట చెప్పాను. అంటే మీరు మద్దతు రైలు రోకోకు మీరు మద్దతు తెలుపమని చెప్పలేదు కవితక్కకు? చెప్పలేదు, చెప్పరు. ఒకవేళ చెప్పినట్టయితే దాన్ని చూపెట్టుకో తీసుకొద్దా. రైట్, ఓకే అన్న. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఇప్పుడు ఎప్పుడు కానీ దొర బిడ్డలు మీ వెనక నడవాలి. దొరలకు అసలు వాస్తవానికి సంబంధమే 9.5 సంవత్సరాలు పరిపాలించి దొరలకు వ్యతిరేకంగానే పోరాడుతున్నాం. అవును, అదే కదా. ఇప్పుడు కేవలం 1% లేని వాళ్ళ మద్దతు మనకు ఇప్పుడు మనకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. రెచ్చగొట్టడానికి మాటలు మాట్లాడుతున్నావు తప్ప. లేదు, ఒక్క పర్సెంట్ లేని వాళ్ళ మద్దతు మనకు అవసరం లేదు. 1% లేని వాళ్ళకు మద్దతు ఇచ్చుడు కూడా మనకు అవసరం లేదన్నా. ఎవడన్నా రేజ్ చేస్తుంటే దాన్ని ఎవడన్నా రేజ్ చేసి తెలంగాణ వాదం ఎవరు రేజ్ చేసి అదే మీరు ఒక బ్యాక్ బోన్ లెక్క మీరు వెనుకుండి నడిపియాలి. ఒక కెప్టెన్ లెక్క గిట్లా కాదు, గిట్లా పోతే దారులు అయితే మన బీసీ రాజ్యాధికారం గిట్లా అయితే సాధ్యం అవుతుందని చెప్పాల్సిన మీరు కవితకు మద్దతు తెలపడాన్ని బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుందని నేను ఫోన్ చేసినా. ఆ మాటనే లేదు, మద్దతు అనే మాటనే లేదు. పేపర్లు అన్ని చూడాలి రోజు తెల్లారి. అంటే పేపర్లు రాసినాయని తప్పేనా? చూపెట్టా అంటున్నా, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా నువ్వు పేపర్ రాసి. అంటే మీరు గుండెల మీద చేసుకొని చెప్పినా కానీ అది అబద్ధం, ఇదే నిజం అంటారా? ఒక అబద్ధాన్ని పదే చెప్తున్నావు. నువ్వు చెప్పినావు తీసుకొని దా, నువ్వు దూరం లేవు కదా. అంటే మీ పోరాటం గతంలో బీఆర్ఎస్ పైనే, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పైన అంటారు. దొరల పైన మీరు బీఆర్ఎస్ పైన నిరుద్యోగం గురించి ఎవరు కొట్లాడినారు? అంటే మీరు గతంలో కూడా ఈటల రాజేందర్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి హుజరాబాద్ ఎన్నికలలో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. 34 నుంచి 23 తగ్గిస్తే ఎన్నిసార్లు ధర్నా చేసినాం ఇక్కడ మేము? మరి అదే కదా, ఇప్పుడు మరి ధర్నా చేసారు వాస్తవం. మరి హుజరాబాద్ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ కి ఎట్లా సపోర్ట్ చేశారు? హుజరాబాద్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేశారు మీరు? మరి ఎవరికి? మీకు ఈటల రాజేందర్ కాదని బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయమని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు మీరు ఆ రోజు? ఈటల రాజేందర్ కాదని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు. ఇద్దరు బీసీ రాబడ్డారు. నువ్వు ఇద్దరు బీసీ ఉంటేవాడు గెల్లు శ్రీనివాస్ మన శిష్యుడు. బీసీ నాయకులకు వేసుకోరని చెప్పాలి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏమని చెప్పారు కదా ఆ రోజు. బీఆర్ఎస్ పార్టీకి ఏమని మాట్లాడలే. గెల్లు శ్రీనివాస్ కు బీసీ సంఘంలో పనిచేస్తాడు, మద్దతు ఇవ్వాలని ఒక మాట చెప్పినాం కానీ ప్రచారం చేయలేదు, ఏం చేయలేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఈటల రాజేందర్ మీద ఒక బాణం లెక్క ఇసిరిరు, ఒక బలిపశువుని చేసిరు. అతనికి మీరు మద్దతు ఎట్లా తెలిపారు? ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు నేను మద్దతు తెలుపా అని చెప్పాలి కదా. మన సంఘంలో ఒక సిటీ ప్రెసిడెంట్ అప్పుడు, ఆయనకు వచ్చి అందరి సంఘంలో పనిచేసిన మద్దతు అంటే ఒక మాట అన్నాం అంతే. అంటే ఈటల రాజేందర్ జరిగిన అన్యాయం మీకు తెలియదా? ఈటల రాజేందర్ ఎట్లా గెంటేసారు తెలియదా మీకు? బహిరంగ సభ పెట్టావా, ప్రచారం చేసినావా? అదే అన్న, ఇప్పుడు ఒక ఈటల రాజేందర్ కు ఎట్లా గెంటేసిరు, ఎట్లా అవమానం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో మీకు తెలియదు ఆ రోజు? అవును తెలుసు. ఈటల రాజేందర్ మేము వ్యతిరేకం రాము. మీరు చెప్పారు కదా అన్న, ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పారు కదా బీసీలందరూ. చాలా మనం ఎంబడి తిరిగి ఆయన పట్ల మనం పాజిటివ్ ఉన్నాం.
అంటే మీరు చెప్పలేదు కవితక్కకు బీసీ రైలు రోకోకు మద్దతు తెలుపమని మీరు చెప్పలే అంటారు. మళ్ళా పదే చెప్తున్నా ఒట్టి ఉచ్చారు. ఓకే అన్న, మా భవిష్యత్తులో అయితే ఆగం చేసే నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. మా బీసీ ప్రజల తరపున పేపర్ కటింగ్ చూసి మళ్ళీ ఒకసారి మాట్లాడు. గదే అన్న. ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు చెప్పేదాన్ని ప్రజలు కూడా ఒకసారి పేపర్ కటింగ్ అన్ని క్లీన్ గా చదువు. సరే అన్న. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక బీసీ నాయకుడి మీద ఇలాంటి అనేక ఆరోపణలు వస్తున్నాయని నేను క్లియరెన్స్ కోసం చేసిన. లోపల తప్పు కాదు. మరొకసారి అన్న నేను మరొకసారి చెప్తున్నా, ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల మీ పేరును ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే మీ ఇన్ని రోజులు మా హక్కుల గురించి కొట్లాడిరు. తప్పకుండా అన్న. ఒక బీసీ బిడ్డగా నాకు కూడా ఒక అధికారం ఉన్నది. ఎందుకంటే నేను సరే ఉద్యమాలలో పాల్గొనే విషయం పక్కకెడితే నా నాయకులు తప్పిదారు పడతా ఉంటే వాళ్ళని అడిగే దమ్ము కూడా అడిగే హక్కు కూడా నాకు ఉన్నది. నువ్వు ఒక్కసారి అన్ని చదివారు. తప్పకుండా అన్ని చదువుతా. తప్పకుండా మీకు ఆ కటింగ్లు కూడా పంపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూస్తా 100% చూస్తానా. నేను చూస్తా. దాన్ని చూసిన తర్వాతనే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటారేమని నేను కాల్ చేసిన. ఎందుకంటే ఓకే, బీసీ నాయకులకు సపోర్ట్ చేయండి. బీసీ నాయకులు చిన్నోడైనా పెద్దోడైనా బీసీలకు సపోర్ట్ చేయండి. కానీ నువ్వు కూడా గుర్తుపెట్టుకో, బీసీ వాదం మీద ఎవరు మాట్లాడినా మనం దాన్ని విమర్శించవద్దు. మేము కోరుకునేది కదే, బీసీ నాయకులను ఎవరైనా మేము ముంగటిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ బీసీల పేరు చెప్పి మళ్ళీ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. బీసీ వాదం మీద, తెలంగాణ వాదం మీద ప్రతి ఒక్కరు మాట్లాడారు, ప్రతి పార్టీ మాట్లాడింది. అవును, అప్పుడు ఏమన్నా మాట్లాడితేనే వాదం పెరుగుతుందని అన్నారు. ఇప్పుడు కూడా బీసీ వాదం మీద ఎవరు మాట్లాడినా, అన్ని పార్టీలు మాట్లాడినా దాన్ని మనం వాదం పెరగడానికి ఉపయోగపడుతుంది తప్ప వ్యక్తులు అంటే మనం వాదం పెంచుకోవడానికి కేవలం 1% లేని వాళ్ళకు మనం మద్దతు తెలపడం వల్ల మనం కోల్పోతాం కదా, మన విలువలు కోల్పోతాం కదా. ముచ్చట్నా లేదు, నువ్వు తొట్టిగానే చెప్తున్నావు ఆ పాయింట్. అంతేనా? ఆమెనే అడగలేదు మద్దతు, నువ్వే ఎక్కడ చెప్తావు? పెద్ద కటింగ్లు వచ్చినాయి, పెద్ద పేపర్లు ఇచ్చినాయి. ఆమె వచ్చి సలహా అడగడానికి వచ్చింది. నేను ఒక పాయింట్ అంటున్నా, మీరు ఒక పాయింట్ అంటున్నారు, నిజమేంటిదని ఇట్లా రాజ్యాంగాన్ని తిప్పి చూపెట్టాం మాట్లాడి. 243 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి మీరు గిరి మాట్లాడు, సెంట్రల్ మీద గారు మీరు కొట్లాడవలసింది, స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉంది, జీవో తీయాలి, ఇట్లా మాట్లాడంటే సరే అని చూసి కన్విన్స్ అయ్యి వెళ్ళిపోయింది. సరే ఓకే అన్న. ఇప్పుడు కూడా ఎప్పటికని వాళ్ళకు కూడా అగ్ర కులాలకు మద్దతు తెలిపే ముందు మన బీసీ సంఘ నాయకులను బీసీలను పిలిచి కూర్చొని పెట్టి మాట్లాడండి ఒకసారి. పదే అదే చెప్తావు. సరే ఓకే అన్న. చాలా అవుట్ రైట్ గా మేము ఆమెనే అడుగుతలేదు. మీరు బీసీల కోసమే కొట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు దొరబిడ్డలకు మద్దతు తెలపడం వల్ల మన వాల్యూ పోతుంది కదా అన్న. ఇప్పుడు కేసీఆర్ మీద ఎన్నేళ్ళు కొట్లాడినా దాదాపు 600 దండాలు చేసినాం నిరుద్యోగుల సమస్యలు. అదే టైంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని చోట్ల ప్రెస్ మీట్ పెట్టడానికి తెలంగాణ ప్రజలు జీర్ణించుకుంటలేరు. అట్లా 119 అసెంబ్లీలో కొట్లాడి బయట ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి 119 2 సార్లు తీసుకున్నాం. అట్లా కొట్లాటే ఉద్యమాలు చేసి సాధించినాం తప్ప ఎక్కడ శత్రుత్వం పెంచుకున్నారు. న్యాయం కేసు మీద దుబనిక చూసిండు, రకరకాలుగా సంఘాలను తీర్చిండు. అసలు మనిషితోటి మనము కొట్లాడినాం తప్ప ఎక్కడన్నా మనం మేము కోరుకునేది కూడా అదే. మీరు కొట్లాడాలి కానీ గాళ్ళకు మద్దతు తెలపడం ఏంది అంటున్నా వాళ్ళు. మన సంఘాలను ఎంత నాది దండలో దిక్కు, బీచ్ ఉద్యమాలని ఒక దిక్కు, రకరకాలుగా తీర్చిండు ఆ మనిషి. మీరు అందరూ చూసిండాలి, ఎందుకు తీరుస్తారు చెప్పు? అదే మేము అదే చెప్తున్నామన్నా. మీరు బీసీ నాయకులను ఎంకరేజ్ చేయాలి. ఒక క్యాప్టెన్ లెక్క, వెన్నుముక లెక్క, మీరు నిజంగా ఒక జ్ఞాని, మీరు ఒక అనుభవశాలి. బీసీ నాయకులను ఎట్లా పోతే రాజ్యాధికారం నిజంగా సాధ్యమవుతుంది, ఇట్లా కాదు ఇట్లా అని మన బీసీ నాయకులను ఎంకరేజ్ చేయండి. ఆమె వచ్చింది మన ఇంటికి, మర్యాద కోసం మాట్లాడాలి కానీ అన్నగారు మీ దగ్గరికి టిఫిన్ చేయడానికి వస్తారని వచ్చింది. అంటే మీ మధ్యలో ఏం జరగలేదు, సంభాషణ ఏం జరగలేదు. నేను కూడా కొట్లాడతా అంటే కొట్లాడు సలహా అంటే మీరు సెంటర్ మీద కాదు స్టేట్ మీద కొట్లాడని చెప్పిన. ఎందుకంటే అన్న ఇప్పుడు మీరు గతంలో నుంచి బీసీల గురించి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణకి ఇలాంటి పని చేస్తే తెలంగాణ ప్రజల లోపల, ముఖ్యంగా బీసీ ప్రజల లోపల రాజ్యాధికారం వచ్చే దిశగా ఇప్పుడు మీకు ఏంటంటే మీరు బదనం అవుతారు గట్లని. ఇప్పుడు మీరు బదనం అవుతారు. ఒకసారి ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తానా, తప్పకుండా చూస్తానా. ఇప్పుడు ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళనే నీవు అడుగుతావు. ఓకే అన్న, తప్పకుండా చేస్తానా. ఒకవేళ అటువంటి ఏమన్నా నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోండి, ఎందుకంటే మీ పేరు బదనమే అవకాశం ఉంటుంది. జీవితం అంతా బీచ్లకు త్యాగం చేసినట్టు మీరు అన్నట్టు. ఓకే ఎందుకు అట్లా చెప్పు.
ఓకే, తప్పకుండా. ఎందుకంటే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. నిజంగా ఆర్ కృష్ణ కావాల్సి మంది కూడా మన బీసీలే చేస్తారు పడాకరాల రాజకీయ వ్యతిరేకత. మీరు చూడొక్కసారి అవన్నీ తప్పకుండా చూస్తా. కానీ విషయం ఏంటంటే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అగ్ర కులాలకు కానీ రావులకు కానీ దొరలకు కానీ వాళ్ళు ఒక దాదాపుగా 1% కూడా లేరు రాష్ట్రంలో. వాళ్ళ మద్దతు ఉన్నా లేకున్నా ఒకటే. కానీ మన మద్దతు తెలపడం వల్ల వాళ్ళు బలవంతులు అవుతారు కానీ మనం బలవంతులం కావన్నా. మర్యాద ఇంటికి వస్తే మర్యాద ఇచ్చి మాట్లాడి పంపాలన్నా వద్దా? తప్పకుండా మర్యాద ఇవ్వాలి, కానీ మద్దతు తెలపడం కరెక్ట్ కాదు అంటున్నా. మన దగ్గరికి వచ్చారు, మర్యాద ఇచ్చినాం. సంస్కారం, మన తెలంగాణ సంస్కారం, మన దేశ సంస్కారం మాట్లాడి పంపించడానికి. తప్పకుండా అన్న. ఇలాంటప్పుడైతే నిజంగా మీరు మద్దతు తెలపకూడదు, చాలా సంతోషం. కాకపోతే విషయం ఏంటంటే మద్దతు తెలిపినంటే మీ పేరు బలం అవుతుంది. నేను ఇంతసేపు మాట్లాడి చెప్పినంటే మీరు ఆ రోజు స్టేట్మెంట్ చూడు, కూడా తీపిచ్చి చూస్తానా. థ్యాంక్ యూ అన్న. ఇది ఆర్ కృష్ణ ఏమంటానంటే, నేను మొత్తానికే మద్దతు తెలపలేదు. కవితక్క ఏదో నామకే వాస్తు మాట్లాడడానికి వచ్చింది, గౌరవం ఇచ్చింది. గౌరవం కొద్ది అంటే చుట్టాలు ఎవరైనా శత్రువైన ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపించాలన్నట్టుగా నేను మాట్లాడినా, కానీ ఇలాంటిది ఏం జరగలేదని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మరి హుజురాబాద్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపామని బీసీ సంఘాలందరూ మద్దతు తెలిపామని ఎందుకు అడిగారని నేను అడుగుతూ ఉంటే, గెలు శ్రీనివాస్ యాదవ్ నా బీసీ సంఘంలో పనిచేసి నా శిష్యుడు, నేను ఆ పార్టీ ఆయనకు మద్దతు తెలిపాను కానీ పార్టీకి మద్దతు తెలిపలే అని నైస్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. ఏదేమైనప్పటికీ కానీ బీసీ ద్రోహులు ఎవరున్నా కానీ ఈ ఆర్ కృష్ణ కాదు, నేను ఆర్ కృష్ణ బీసీ ద్రోహాన్ని కూడా అంటలేను. కాకపోతే విషయం ఏంటంటే ఎవరైనా కానీ బీసీ తలకాయలు, బీసీల నాయకుల తలకాయలు, బీసీ యువ లీడర్ల తలకాయలు తాకట్టు పెట్టాలని చూస్తే మాత్రం ఖబర్దార్, జాగ్రత్త. ఎందుకంటే ఈ తప్పు జరిగితే ఈ ఒక్క తప్పే కాదు, ప్రతి తప్పును ప్రశ్నించాలి. మనం ఇట్లా మద్దతు తెలపడాన్ని జీర్ణించుకోలేకనే నేను ఈరోజు ఫోన్ చేసిన. ఎందుకంటే కేవలం 1% లేనోనికి మన మద్దతు ఇవ్వడం ఏంది? రాష్ట్రంలో 1% లేనోడు అల్లకల్లాను సృష్టించి 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఆర్థిక విధ్వంసానికి సృష్టించి వీళ్ళకు మనం మద్దతు ఏంది? వాళ్ళు బీసీ ఉద్యమాలు చేస్తుండేంది? మనం ఖాళీగా ఉన్నామా? మనకు చేతులు లేవా? మనకు కాళ్ళు లేవా? బీసీ నాయకులు మన దానిలో ఉద్యమకారులు లేరా? బీసీ తెలంగాణ ఉద్యమకారులు మన దానిలోనే ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీల దానిలోనే ఉన్నారు, బీసీల ఉద్యమకారులు కూడా బీసీలనే ఉన్నారు. ఈ ఉద్యమాల వల్ల మనం బాగుపడాలి కానీ ఇంకా కూడా ఎవరి కోసమో ప్రాణాలు ఇస్తాం, ఎవరి కోసమో జెండాలు మోస్తాం లేదు, అదంతా ఏం లేదు. మన కోసం మనం జెండా మోసుకోవాలి, మన రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకెళ్ళాలి. ఏదేమైనప్పటికీ ఏ నాయకుడికి చేసినా, ఏ నాయకుడు తప్పు చేసినా కానీ ప్రశ్నించే హక్కు ప్రతి బీసీ బిడ్డకు ఉంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్ కృష్ణని ఇచ్చిన క్లారిటీ మీకు అర్థమైంది కదా, నేను తప్పు చేయలేదు, ఆ తప్పుడు ప్రచారం అని చెప్తా ఉన్నాడు. చూద్దాం మరి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే నేపథ్యం అయితే కనబడతా ఉంటుంది. ఆర్ కృష్ణ ఒకవేళ నిజంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా వెనక ముందు ఆలోచించి తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.